హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్రస్తుతం ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో భాగంగా టాస్క్లు అయితే జరుగుతున్నాయి అని చెప్పవచ్చు. ఇప్పటికే మొదటి టాస్క్ ముగిసిపోయింది. మొదటి టాస్క్లో ఆరెంజ్ టీం అంటే ఇమ్మాన్యుయల్, తనూజ ఉన్న టీం అయితే విజయం సాధించింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన రెండవ టాస్క్ గెస్ ఇట్, స్మెల్ ఇట్, టేస్ట్ ఇట్. ఈ టాస్క్లో భాగంగా తనూజ, అలాగే దివ్య, అలాగే రీతు ఈ ముగ్గురు కూడా ఆరెంజ్ టీం నుంచి, బ్లూ టీం నుంచి, పింక్ టీం నుంచి గేమ్ అయితే ఆడటం జరిగింది. ఇక ఈ టాస్క్లో భాగంగా డార్క్ ఏరియాలో అంటే యాక్టివిటీ ఏరియాని డార్క్ రూమ్గా మార్చేసి కొన్ని వస్తువులను పెట్టడం అయితే జరిగింది. ఆ రూమ్లోకి వెళ్తే చిమ్మ చీకట్లో అక్కడ ఉన్న వస్తువులని గెస్ చేసి, స్మెల్ చేసి, టేస్ట్ చేసి ఆ వస్తువు ఏంటో చెప్పాల్సి ఉంటుంది. అలా ఈ ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క టీం నుంచి పాల్గొన్న ఈ టాస్క్లో లోపల అస్థిపంజరాలని, అలాగే మిగిలిన వస్తువులని చీకట్లో ఏది పట్టుకున్నా భయపడతారు కాబట్టి భయంతో అందరూ కూడా బెంబేలెత్తిపోయారనే చెప్పవచ్చు. సో ఫైనల్గా అయితే ఈ టాస్క్లో కూడా తనూజ తన విజయ పరంపరని కొనసాగిస్తూ రెండవ టాస్క్లో కూడా ఆరెంజ్ టీంని విన్నర్గా నిలిపింది తనూజ. దీంతో ఈ టాస్క్లో కూడా మూడవ ప్లేస్లో నిలిచినటువంటి దివ్య టీంలో నుంచి మరొకరిని తొలగించాలంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా తనూజ వరుసగా టాస్కులు గెలుస్తూ ఉండటం ఇక్కడ నిజంగా అభినందించాల్సిన అంశం. కొంతమంది బిగ్ బాస్ ముద్దు బిడ్డ, అందుకు కాబట్టే తనూజకి నార్మల్ టాస్కులు ఇస్తున్నాడు అని అనుకున్నా కూడా తనూజ ఏ టాస్క్ అయినా కూడా, ఎంత కష్టమైనా కూడా ఎలాగోలా టాస్క్ని పూర్తి చేసి అందరి దగ్గర ప్రశంసలైతే పొందుతుంది. మొత్తంగా ఈ గెస్ ఇట్, స్మెల్ ఇట్, టేస్ట్ ఇట్ టాస్క్లో తనూజ గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే తనూజ ఈ సీజన్ విన్నర్ కావాలి అనుకున్న వారందరూ కూడా కామెంట్స్లో తనూజ ద విన్నర్ అంటూ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.